శ్రీరామ రక్ష సర్వజగద్దర్క్ష. స్వామి, నీ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రజల హృదయాల్లో ప్రసరించి ప్రతిఫలించి ఆలయ నిర్మాణానికి కావాల్సినంత ధనం సమకూరింది. పరమ కృపాకరుడు అయిన నీ పదకమలములకు ప్రణామములు. ఈ సక్కనయ్య పుట్టిన శుభగడియ స్వామి, రామయ్య కాడికి ఆ లచ్చిందేవే గలగలగలమని నడిసొచ్చింది. శ్రీరామ కార్యానికి శ్రీకారమై పుట్టిన మన బిడ్డకి రఘునాథుడు అని నామకరణం చేద్దామండి. నా మనసులో ఉన్న మాటే నువ్వు అన్నావు. అలాగే. ఓ రఘునాథుడు రఘునాథుడు కుర్రో కుర్రు. తప్పుకోండి. అబ్బా అబ్బా, ఎంత డబ్బు ఎంత డబ్బు! 7 లక్షల వరహాలు వసూలే అంటే మాటలా నమ్మలేకపోతున్నాను. ఆహా, మీలాంటి తాతిల్లారు ఇంత ముందు పొత్తలేదు, పొత్తల కూడా. రామానుగ్రహం ఉంటే కానిదంటూ ఏదీ ఉండదు. దివాన్జీ, అయ్యా, ఈ ధనంలోంచి పన్నుల రూపేణా వసూలైన 1,00,000 వరహాలు గోల్కొండ ఖజానాకు పంపించండి. చిత్తం. అలాగే. పంతులు గారు, మిగతా 6 లక్షల వరహాలతో రామమందిరం నిర్మించడానికి ప్రభువుల అనుమతి కోరుతూ ఒక లేఖ రాయండి. అయ్యా, ఇది ప్రజలిచ్చిన డబ్బు, ప్రభువులు తప్పకుండా ఒప్పుకుంటారు. ఏమిటి బే? మన తహసీల్దార్ గోపన్న పంపించిన పైసా జర ఆంకే ఖోల్కే దేఖో సాబ్. ఎంత ఉంటుందిరా భయ్? ఎంత ఉంటుందో తెలిస్తే వల్లకట్ల కుండ పగిలేటి పౌలుది మీ గుండె సాబ్. అరే బేవకూఫ్, మొన్న తానీషా మన కళ్ళ ముందు ఇందని అరే కుత్తే హరాం జాదే బేవకూఫ్ అంటే ఆయనకి గుండె పగిలిందా? నిన్న ఆయన ఈయన మొహం మీద తుక్కు నుమ్మేశారు, అయినా పగలే గట్టిగుండే. ఎంత ఉంది బే? ఎంత ఉంది? లక్ష పై చిలుకు. యల్లా, 1,00,000 పై చిలుకు. ఆ పైచిలుకు నాది. అరే మేరీ ప్యారీ, పై చిలుకు నీది, మిగిలిన 1,00,000. జహపన గోపన్న రాసిన ఈ లేఖ చదవండి, తర్వాత పంచుకోండి. ఏ పకడో. జీ. హంకు ప్రభువుల హనుమతి కోరుతూ గోపన్న తహసీల్దార్. హనుమతి కావాలి బే, హనుమతి. అబే, ఇది లేక తానీషా సాబ్ కి చేరితే కదా నీకు అనుమతి ఇచ్చేది. అరే గోపన్న, నీకి నీ పెళ్ళాంకి చుట్టూ కింద పుట్టిన నీ కొడుక్కి ఇదే మాదిరి కాల్చి పారేస్తా. ఇప్పుడే పాలు తాగాడు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు నాన్న, లేదు నాన్న. జోజో 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 జో, ఊరుకోమ్మా, ఊరుకో నాన్న. లేదు నాన్న. శ్రీరామ శ్రీకరమైన శ్రీరామ గానంతో మా అందర్నీ పులకరింపజేశారు. మీ ఉభయుల్ని చూస్తుంటే ఉత్తర దక్షిణ ధృవాలు కలిసినట్టున్నాయి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పణిహి అనే మాటను మీ మధురగానంతో రుజువు చేశారు. మీరు నన్ను కబీర్ అంటారు. శ్రీరామ హృదయమే నా చిరునామా. మహమ్మదీయుల్లా ఉన్నారు. మా రామభక్తి మీకెలా అబ్బింది? వీరి తాతగారి పేరు కూడా కబీరే. ఆయన దయ వల్లే ఆ రామనామం భజించటం వీరి వృత్తిగా ప్రవృత్తిగా మారిపోయింది. అయినా నింగికి నేలకి నీటికి నిప్పుకి గాలికి ఈ కులమతాలు కుమ్ములాటలు ఉండవు. పంచభూతాత్మకుడైన ఆ రామచంద్రుణ్ణి భజించడానికి మనం కల్పించుకున్న ఈ అడ్డుగోడలు అడ్డమవుతాయా? ఆహా, మీలాంటి సత్పురుషుల దర్శనంతో జన్మ ధన్యమైంది. దయచేయండి, దయచేసి మా ఇంటిని మీ పాదధూళితో పావనం చేయండి. హేరా, రండి. కమలా, కమలా, మహాపురుషులు వచ్చారు. పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకురా. దయచేయండి, ఇదే మా ఇల్లు. ఇల్లా? ఈ చెట్టు నీడనే మా ఇల్లు. ఆ రాముడికి మందిరం నిర్మించేదాకా ఇక్కడే ఉండాలని ఆయన సంకల్పించారు. హేరా, గొప్ప సంకల్పం. ఏ సంకల్పాన్నైనా సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం? అవును.
శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్మి. అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. ఏమిటి ఏమిటి ఏమిటేమిటి ఏమిటయ్యా? ఏమిటి దివ్యంగా ఉండేది? వెలక్కాయ్. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమారు గుడికి ముహూర్తం పెట్టడం ములక్కాయ్. ఏమిటి ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా. ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పిన సమాధానం సరైనదైతే నా పిలక కత్తిరించుకుని గడ్డం పెంచుకుంటాను. కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకుని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో, ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. పీచే మూడ్. ఇంకొక మాట మాట్లాడే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా మెడకాయ మెలికలు తిరుగుతుంది, తలకాయ ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది. అయ్యా వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాచార్య దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే. ఓహో, గురుగారు, మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను. నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా,
ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. రఘునాథ బొమ్మలకు కూడా ఇలా పెళ్లి చేస్తారా? అవి బొమ్మలు కావు, సీతారాములు. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమ. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ